అందరికీ శుభోదయం అండి. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజున తొలి ఏకాదశి అంటే మనకి పండగలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ రోజు నుంచి ఇంకా ఒక్కొక్క పండుగ మనకి మొదలవుతాయి. మనకు ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు ఉంటాయండి. అందులో ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారన్నమాట. దీనిని పేలాల పండుగ అని కూడా అంటారు. పురాణాల ప్రకారం ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అందుకే దీనికి శయన ఏకాదశి అని కూడా పేరు వచ్చింది. ఈ రోజుతో ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి దక్షిణాయన పుణ్యకాలం ఆరంభమవుతుంది. దక్షిణాయన పుణ్యకాలం అంటే మకర సంక్రాంతి నుంచి 4 నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం పూర్తి అయ్యి ఇక్కడి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుందన్నమాట. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కు వైపుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయన్నమాట. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ఉపవాసాలు పూజల పేరిట పాటించే నియమాల్లో గొప్ప ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. ఈ విధంగా ఈ తొలి ఏకాదశి రోజున మనం పేలాల పిండిని దేవుడికి నైవేద్యంగా పెట్టి పేలాల పిండిలో మనం బెల్లం కలిపి అది ప్రసాదంగా తీసుకుంటాం అన్నమాట. ఈ పండుగ రోజున ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరములో శేషతల్పం మీద శయనిస్తాడు. తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఈ యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో చక్కగా పూజ చేసుకుని మా బాబాయ్ గారి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం జరిగిందండి. ఆ పూజకి వెళ్ళి అటెండ్ అవ్వడం జరిగిందనమాట. మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఆ సత్యనారాయణ స్వామి పూజ కూడా మీకు ఇక్కడ పెడుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ओम अभिवत्सरा स्वत्रा स्वाधे पूजमानः अभिचंद्रा भक्तभे होट्टा भागणा देवता प्रस्वस्मात् अक्षरा समर्पयामि. भागणा देवता यज्ञोपेतं परम पवित्रं प्रजापते साधं पुरस्तादु आयुष्यमग्रेयं प्रतिमंसुरं यज्ञोपेतं परमस्य श्री भागणा देवताभ्यो यज्ञोपेतं अक्षरां समर्पयामि. तद्भागादिवादुषं नेत्रपुष्टां गरीं श्री ईश्वरीं सर्वभूतानां तामयो पयोश्रियम् श्री महागणादेवताभ्यो नमः. श्रीगंधं धारयामि. श्रीगंधान्तरम् अलङ्करणार्थं हरिद्रा समर्पयामि. ऐनेते परायणे दोष्मारोहं तु पुष्पणे रत्नाश्च पुण्डरीकाणि समुद्रस्य महागणादेवता पुष्पान् समर्पयामि. महागणादेवताय नमः. ओम षोडशनां पूजां ओम सुमुखाय नमः. कदन्ताय नमः. कमलाय नमः. गजकनकाय नमः. लम्बोदराय नमः. विकटाय नमः. गणाय नमः. गणाधिपाय नमः. धूमकेतवे नमः. गणाधिपाय नमः. पादयन्त्राय नमः. गजाननाय नमः. वक्रतुण्डाय नमः. दुर्गन्धाय नमः. हेरम्बाय नमः. सरस्वती प्रदायकाय नमः. ओम श्री महागणादेवताभ्यो नमः. नानाविध परिमळ भद्र पुष्प अक्षरां समर्पयामि. धूपमाग्रापयामि. वनस्पतिर्भवै नानागन्धैः सहितं घरेयं सर्वदेवानां धूपोऽयं प्रकृतं. श्री महागणादेवताभ्यो नमः. धूपमाग्रापयामि. साक्षात् दीपं दर्शयामि. सुदीपं दर्शयामि. साज्यं त्रिवक्सिक्तं मङ्गलं दीपम् भक्तादीं परीक्षामि. देवाय परमात्मने त्रायवां नरकात् घोर्ये दिव्य ज्योतिर्नमोऽस्ते. श्री महागणादेवताभ्यो नमः. साक्षात् दीपं दर्शयामि. सुदीपं दर्शयामि. धूपदीपानं आयवनं समर्पयामि. नैवेद्यम् ओं भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं देवस्तदेवहे देवं प्रचोदयात् सत्यं दत्तेन प्रयुज्यामि. अमृतमस्तु अमृतोपस्त्रमस्ते. श्री महागणादेवता असनार्थं गुरुभारं निवेदयामि. ओं प्राणाय स्वाहा स्वाहाय स्वाहा व्यानाय स्वाहा स्वाहाय
ఓం గణానాం త్వా గణపతి భవామహే కవిం కవినాముపవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆదద్భూతరసేసదం స్వాంగం స్వాయతం స్వాహం స్వశక్తిం పత్నే పుత్ర భరవేర సమేతం గణపతి లోకపాలకాలు స్థాపయామి పూజ అక్కడ పెట్టండి గణపతి దగ్గర పెట్టండి మళ్ళీ తీసుకోండి ఓం బ్రహ్మాదేవానాం పదవి కవినాం ప్రాణాం ఈశ్వరో ప్రగాణాం శ్రీనో రుద్రాణాగం ధ్వని తిరుపధానాగం సోం పవిత్రమస్యే దేవోం స్వాంగం స్వాయుధం సవాహం సభగ్నం బ్రహ్మాణా లోకపాలకాः స్థాపయామి పూజయామి ఓం ఇదం విశ్వక్రమేత్రేధ నిర్దయపదం సమూఢమశ్చపాకం సురే సాంగం స్వాయుధం సవాహం సశక్తిం పత్ని పుత్ర పరివార విష్ణు లోకపాలకాः స్థాపయామి పూజయామి ఓం గద్వద్రాయ ప్రచేతసే వీడుష్టమాయ కవ్యసే ఓచేమ సంతపం హృదే సాంగం స్వాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పర్వాసవేతం రుద్రం లోకపాలకాः స్థాపయామి పూజయామి ఓం గౌరీభ్యాయ సరితక్షేకపతి ద్విపదీశాం చతుష్పది అష్టాపది నవపది భూషే సహస్రాక్షరా పరమే వ్యోమన్ సాంగం స్వాయుధం సవాహనం సశక్తిం పతి పుత్ర పతి పరివార సమేతం గౌరీం లోకపాలకాः స్థాపయామి పూజయామి గణేశాది పంచలోకపాదేవతాభ్యో ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ముఖ్య ఆదివనం సమర్పయామి పాఠ్యం సమర్పయామి అభ్యం సమర్పయామి స్నానం సమర్పయామి శుద్ధాచమనానంతరం వస్త్రోకుమార్త రక్షణం సమర్పయామి యజ్ఞోపేదార్థం అక్షరాన్ని సమర్పయామి శ్రీగంధం ధారయామి శ్రీగంధానంతరం అలంకరణార్థ హరిద్రాదం సమర్పయామి అక్షరాన్ని సమర్పయామి పుష్పాన్ని సమర్పయామి ధూప్మాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపాన ఆజమని సమర్పయామి నైవేద్యం అక్కడ కూడా పడుతున్నాయి సప్తమ్యాం సంవాసరే పూర్వభత నక్షత్రాధికం విధున కన్యరాశాధిపతిం కిరీటం సుగాసనం గ్రహమండలం సూర్య ఈశాన్య దిగ్భాగం ఈశాన్యం ఉంటే అక్కడ మంది అక్కడ పెట్టుకోవడం దిగ్భాగే బుధగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి ఏవం మహావిష్ణుం శంఖ పద్మ సుదర్శనం గదాధరం ఛాయేవం వీరగౌరంగం పద్మస్తు మలపతిం బుధగ్రహాద్యవతాం సాంగం స్వాయతం సవాహనం సశక్తిం పత్రీపుత్ర పర్వాక బుధగ్రహ దక్షిణ విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి పీఠ పద్మాసనాసీనం చతుర్బాహుం కరీటం చింతయే శంఖ చక్రాభ్యాం గదాధాడవచితం బుధగ్రహదేవతం నారాయణం స్వాంగం స్వాయుధం సువాహనం సశక్తిం పత్నీపుత్ర పర్వాసం బుధగ్రహ సముద్రత నారాయణం ఆవాహయామి స్థాపయామి పూజయామి గురుగ్రహ ఆరాధన వినియోగ గురువరిష్టే సంప్రాప్తే గురు పూజాం జగారే గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీఠోపశాంతయే యజమాన సజ్జదేవత ప్రజ్యదేవత సహిత బృహస్పతి గ్రహ ప్రసాద సజ్జతే బృహస్పతి గ్రహారాధనే వినియోగ బృహస్పతి గ్రహం పీతవర్ణం పీతగంధం పీతపుష్పం పీతమాయాపర్ధరం పీతక్షత్ర ధ్వజ పతాకాసో విధం దేవి సమారూఢం వేరు ప్రదక్షిణే పూర్వాణం పూర్వాయుకం పద్మాసం చతుర్భుజం దండాక్షమాధారణం సింధు ద్వీపాస్పదం ఆంకేర్షగోత్రం ఆంకేర్షనామ సంవత్సరే వైశాఖమాసే శుక్లపక్షే ఏకాదశాం పూర్వాసరే ఉత్తరా నక్షత్రాధికం ధనుర్భిరాచాధిపత్యం కిరీటం సుఖాసన పత్నే సరే సూర్యగ్రహ ఉత్తర దిగ్భాగ ఈ పక్కన కింద బృహస్పతి ఆవాహయామి స్థాపయామి పూజయామి బ్రహ్మాండం రక్త గౌరాంగం చతుర్పక్వం చతుర్భృగం అక్షసక్తుండైకాభీతిం పరపాణిం విచింతయే బృహస్పతి గ్రహ దేవతాం బ్రహ్మాండం స్వాంగం సాయుధం సవాహనం సశక్తం పత్నే పుత్ర పరివార సమేతం బృహస్పతి గ్రహ బృహస్పతి చక్ర సమర్పయాం आपको हिस्सा योग दान उद्देश्य साधना मही घड़ाई चक्षुदे योग स्वतमरुदार शिवान उद्भोग स्नानं समर्पयामि पूजयामि दक्षिणात्मा देवताभ्यो नमः सर्वान् अंगानि पूजयामि पूजयामि ओम श्री नारायण नमः ओम नारायण नमः ओम गौरी नमः ओम यजमानाय नमः जनार्दनाय नमः देवाय नमः जगद्गुरुवे नमः ओम नाय नमः पंडिताय नमः त्रिवल्लभाय नमः जगन्नाथाय नमः जगन्मोहनाय नमः योगेशाय नमः विजयशाय नमः टिंगराय नमः युद्धराय नमः मोहाय नमः महादेवाय नमः भूवे नमः भूदेवाय नमः श्रीधराय नमः जगन्नाथाय नमः भगवान नमः युद्धाय नमः जगवानाय नमः परमज्योतिषाय नमः आत्मज्योतिषाय नमः अजयलाय नमः देवतांगाय नमः अखिलाधाराय नमः सर्वभूतेभ्यो नमः धृष्टमाय नमः धृष्टाय नमः धराभ्य नमः प्रणोगाय नमः सुरग्राय नमः सुरगाय नमः सुरक्षाय नमः सुरक्षाय नमः सुरगाय नमः हरे नमः ध्यानाय नमः हरे नमः हरे ध्यानमः हरे ध्यानमः अग्राय नमः अग्राय नमः जगदाय नमः केशवाय नमः केशमताय नमः खैडभाराय नमः ओम
విద్యాలయ నమః కామదాయ నమః కౌలేత్రయ నమః అంతత్రయ నమః అనర్త్రయ నమః కాకుత్రయ నమః కర్మాలయ నమః ఇదకృతయ నమః నిత్యాయ నమః జ్ఞాతాయ నమః కర్మ గంధై స్వయం మాత్రాపయామి దీపం దర్శయామి ధూప దీపాలను ఆజమయం సమర్పయామి నైవేద్యం సమర్పయామి కొబ్బరికాయ కొట్టండి కొబ్బరి ఉంటే దాని పళ్ళు పెట్టండి ఇటు పెట్టండి అవన్నీ పెట్టండి వరపక్కం పానకం అది పెట్టండి పార్వతీపతి రమణ గోవిందో కదా కదా అందరికీ అక్షంతలు నాకు కూడా నాకు ఇచ్చి నాకు సంపాదించాడు ఏ కదా భూలోకంలో మనుషులు పడేటువంటి బాధలు చూసి ఆ శ్రీమన్నారాయణ మూర్తితో నిర్వహించుకుంటే ఆయన చెప్పినటువంటి ఆనతి ఆయన చెప్పినటువంటి ఆ సందేశం చూద్దామని అని చెప్పాడు. ఏం చెప్పాడంటే నారద మహాముని భూలోకంలో మానవ ప్రజలను కష్టాలు చూశాడు. దీనికి కష్టాలు ఎట్టా దొరుకుతాయని చెప్పి ఆలోచిస్తూ వచ్చాడు. ఆలోచిస్తూ వెళ్తూ విష్ణువుకి వెళ్ళాడు. అక్కడ తత్ర నారాయణం దేవుని శుక్ల వర్ణం చతుర్భుజం శంకర చక్ర కథావత్నావన మాలా ఘోషం విష్ణుహాతం దేవదేవే సంతోషము నారద మహావిశ్లోకంలో చతుర్భుజుడు శరీరం గలవాడు శంఖము చక్రము గదా వర్ణము గదాలు గలవాడు శ్రీహరి చూశాడు. చూసేసి నమోపాన్మ సాతీయాది మధ్యాంతహీనాయ నిపుణాయ సర్వేశ్వరాది భూతాయ భక్తానామ ఆర్తివాసనే ఓ మహాభవ మనస్తో ఊహించడానికి కానీ వాక్కుతో వివరించి చెప్పడం కానీ శక్యమైన అత్యధిక రూపం గలవాడా అది మధ్యాంతరహిత నిర్గుణమైన కూడా గుణాత్మైనటువంటి ఓ మహాపురుష ఆది పురుషుడైనటువంటి నమస్కారం చేస్తానని చెప్పేటప్పటికల్లా స్తోత్రంతో విస్తూ నాటకం అప్పుడు శ్రీహరి ఆ స్తోత్రం నారదముతో అన్నాడు. నువ్వు వచ్చిన కారణం ఏంటి, నీ మనసులో ఉన్న కోరిక ఏమిటి, తప్పకుండా తీరుస్తాను చెప్పేటప్పటికల్లా అప్పుడు చెప్పాడు నారదుడు. మహావిష్ణు చూసి జగద్రక్షక భూలోకంలో మానవులు కలియుగం దాపరించింది, చాలా బాధలు పడుతున్నారు, ధర్మం తప్పింది, వాడు సులువుగా మరి మోక్ష మార్గం కలగడానికి ఏమైనా మార్గం ఉంది కదా ఆయన వెంటనే చెప్పాడు. శ్రీహరి చెప్పాడు నారద మహాముని నువ్వు లోక యథార్థం దీనిలో యథార్థం వాడు మంచి కోరి మంచి ప్రశ్నించావయా, దానికి ఒక వ్రతం ఉంది, దాన్ని లక్షాంశ వ్రతం అంటారు. ఆ వ్రతాన్ని భక్తులతో ఎవరు ఆచరిస్తే వాళ్ళు ఎవలోకంలో సగ ఐశ్వర్యం పొందుతారు, పరంలో మోక్షం పొందుతారు అని చెప్పాడు. అప్పుడు నారద ఉన్నాడు, దామోదర వ్రతం ఆచరించడం వల్ల ఫలితం ఏమిటి, వ్రతం ఎట్లా ఆచరించాలి, దాన్ని ఎవరన్నా ఎవరు ఆచరించారా అదంతా నాకు సవిధంగా చెప్పాలి, మహా నమస్కారం చెప్పడం అప్పుడు శ్రీహరి చెప్పాడు. కృష్ణా వ్రతం సకల దుఃఖాన్ని నివారణ చేస్తుంది, సకల ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది, సత్సంతానాన్ని కలగజేస్తుంది, సర్వత్రా జయప్రదంగా ఉంటుంది. వ్రతాల వైశాఖ మాసం గాని మాఘమాసం గాని కార్తీక మాసం గాని లేకపోతే ఒక శుభదినం గాని ఆచరించాలి. కష్టాలు సంభవించినప్పుడు గాని దరిద్రంతో బాధపడుతున్నప్పుడు గాని వ్రతం చేస్తే చాలా మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు వ్రతం చేస్తే ఆ వివాదం తప్పకుండా పరిష్కరించబడుతుంది. మాసే మాసే కర్తవ్యం వర్షే వర్షే ధనం పునః కర్తవ్య దాస్తమే మహాముని ఈ వ్రతాన్ని శక్తి వారు ప్రతి నెల కూడా ఆచరించుకోవచ్చు, కాబట్టి సంవత్సరానికి ఒకసారైనా ఆచరించాలి మంచిది. ఎవరి శక్తి వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించాలయా అని చెప్పడం జరిగిందనమాట. దక్షిణాశ్వర వ్రతం పౌర్ణమి తిథి గాని ఏకాదశి రోజు గాని సంకట రోజు గాని చేస్తే చాలా మంచిది. సూర్యోదయాన్ని పూర్వే లేవాలి, కాలకృత్యాలు తెచ్చుకోవాలి, సంధ్యావంతరం అనుష్ఠానాలు చేసుకోవాలి. బుద్ధుని నిశ్చిత దేవతతో సంకల్పంతో దేవా దేవా మహాదేవా సత్యనారాయణ స్వామి ఇవాళ నేను వ్రతం చేసుకుంటున్నాను, నాకు దానికి శక్తి ఇవ్వాల్సింది, మొత్తం నిర్విధంగా పరిసమాప్తి కావాలని చెప్పి మనసులో సంకల్పం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనసులో ధ్యానం చేసుకున్న తర్వాత మరి ఆ విధంగా సంకల్ప మధ్యాహ్నం కూడా మరి కర్మానుష్ఠానం చేసుకుని సాయంకాలం కూడా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలంలో వ్రతం చేస్తే మంచిది. పూజాస్థానం గోమయంలో వరకాలి, శుద్ధి చేయాలి, వరిపిండి మొదలు 5 రంగులతో దూర్ణాలు పెట్టాలి, దానిపై కొత్త వస్త్రం పోయాలి, దానికి బియ్యం పోయాలి, కలసం అట్టి పెట్టాలి. కలసాన్ని వెండితో గాని రాగితో గాని వెతులతో గాని లేకపోతే వెండితో గాని తయారు చేసుకోవచ్చు. అబద్ధం మాత్రం చేయకూడదు, యథాశక్తిని ఆచరించాలి. ఆ కలసం మీద మళ్ళా కొత్త వస్త్రం పరచాలి, నూతన వస్త్రం మీద సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచాలి. ఆ ప్రతిమని ఒక కలసం బంగారం గాని అర్ధ కలసం బంగారం గాని పావు కలసం బంగారం గాని లేకపోతే రూపు గాని పెట్టుకుని పంచామృతాలతో అక్కడ వృక్షం చేసి అభిషేకం చేసి మంటపం మధ్యలో అడ్డు పెట్టుకోవాలి. ముందు విఘ్నేశ్వరుని పూజ చేయాలి, లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమేశ్వరిని పార్వతిని పూజ చేయాలి. సూర్యుడు మొదలు నవగ్రహాలని ఇంద్రాల అక్షపగాలని దేవతల్ని వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఆహ్వానించుకోవాలి. అగ్రథ కలతే మొదటి కలసాన్ని వరుణదేవుడు పూజ చేసుకుంటే మంచిది. విఘ్నేశ్వరుడు మొదలు 5వ దేవతల్ని కలసానికి ఉత్తరాన మంత్రాలతో సమావతిగా
మరి ప్రోక్షించి వాళ్ళని అక్కడ పెట్టుకుంటూ ఉండాలా. తర్వాత అసలు దిక్పాలు మన తూర్పు ఎన్ని దిక్కులు పెట్టుకోవాలి. సత్యనారాయణ స్వామి కలసం మీద పూజ చేయాలి. ఇది 4 వర్ణాల వారు చేసుకోవచ్చు. స్త్రీలు పురుషుడుగా చేసుకోవచ్చు. ఈ బ్రాహ్మణుడు కాని వాడు పోరాటంగా చేసుకోవాలి. కొద్దిగా ఏదేమైనా సాయంకాలం కూడా చేస్తే మంచిది. ప్రసాదం చేసేవాడు బ్రాహ్మణుడు పెంచుకోవాలి, మందులు పెంచుకోవాలి, అరటిపండ్లు, ఆవు, నెయ్యి, ఆవు పాలు అవన్నీ తెచ్చుకోవాలి. మరి అవన్నీ కలిపి ప్రసాదం తయారు చేయాలి. మరి గోధుమ నూక లేకపోతే బియ్యం నూక, చక్కెర లేకపోతే బెల్లం, ఇవన్నీ కలిపి చేరుకోవాలిగా ప్రసాదం చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మరి ఇవన్నీ కథ సరిపెట్టుకుని పూజ యథాతథంగా చేసి నైవేద్యాన్ని స్వామివారికి నివేదించిన తర్వాత మరి యథాశక్తి లక్ష్మణులు ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాలతో కూడా మరి బ్రాహ్మణులు కూడా కథ పూజ చేయాలి. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాలుగా తప్పించుకోవాలి. ఇది భూలోకంలో కలియుగంలో ఇష్ట కామ్యార్థులు పోయడానికి చాలా సులభమైన మార్గం అని చెప్పి అక్కడ విష్ణులోకంలో నారదుడికి విష్ణుమూర్తి అయితే ఇక్కడ భూలోకంలో సూత మహామరి తోడుకాయ మహామని చెప్పాడు. ఇది బహుజ ఓం కేశవాయ మహానారాయణ మహాభాగ్యాలయ గురుమై సర్వేశ్వర భూమి రాజాలయ సత్పుతాయాస్తు మంగళ భాష్యాంధ్ర దేవతాభ్యో నమః ఆనంద కర్పూర నిదానంద స్వామి నిరాక్ష ఆత్మని సమర్పయామి. రమణ గోవిందో. మీరందరూ అక్షరం తీసుకున్నారా? మంగళం మంగళం కౌశలేంద్రాయ మహే గుణాత్మనే చక్రోత్తమోజాయ సార్వభౌమామంగళం కళ్యాణసురగాత్రాయ గావిదార్థప్రదాయ దేవతాభ్యం ఆనంద కర్పూర నిదానంద స్వామి నిరాక్ష సమర్పయామి. రమణ గోవిందో. అప్పుడు మళ్ళా చదువుతున్నాడైనా మనిషి మరొక చదువుతున్నానండి. మొత్తం ముక్తో భవతి మానవ. ఓ బ్రాహ్మణ ఈ సత్యనారాయణ సంవత్సరం ఉందయా, ఆయన సాక్షాత్ శ్రీహరి అవతారం అయినాడు. సత్యదేవుని సేవిస్తే కష్టాలు తగ్గిపోతాయి, కృష్ణావతం ఆచరిస్తామని చెప్పి చెప్పాడు. నారాయణ ఉద్ధత్రైవంతీయత ఆ విధంగా చెప్పి కొత్త బ్రాహ్మణుడు ఆ వ్రతాన్ని ఆచరించడం కూడా ఎక్కడ చెప్పేశాడు. ఏ ప్రకారంగా ఆచరించాలి, ఎట్లా ఆచరించాలి అవన్నీ చెప్పి అక్కడే కూడా అదృశ్యమైపోయాడు అనమాట. అది విని ఆ బ్రాహ్మణుడు చాలా మరి ఆ వృద్ధ బ్రాహ్మణుడు సత్యవ్రతం చేసుకుంటానని చెప్పి సంకల్పం చేసుకున్నాడు. ఆ రాత్రి ఉత్సాహంగా ఆయన నిద్ర రాలా, ఎట్లా ఒక కాలం గడిపాడు. కొన్నాడు ప్రాతకాలం లేచాడు, నిత్యకృత్యాలు తెలుసుకున్నాడు. అది తప్పకుండా సత్యావృతం చేసుకుంటాడు సంకల్పం చేసుకున్నాడు. ఆ దినం ఆ బ్రాహ్మణులకి మరి ఆ ప్రకారం అనుకున్నాడు. ఇప్పుడు ఆదివారం కలిసేప్పటికల్లా ఆ రోజు విపరీతంగా ఆయనకి ఆ రోజు సత్కార సన్మానం చేసి ధనం ఆయనకి బాగా చాలా ఎక్కువ లభించింది. దాంతో అతను వృద్ధ బ్రాహ్మణుడు బంధువులను తెలుసుకున్న భక్తి సత్యావృతం చేసుకున్నాడు. సర్వ దుఃఖ విముక్త సర్వ సంపస్మరిత బహూప సద్భజత్ శ్రేష్ఠ వృత శాస్త్ర వ్రతం యొక్క ప్రభావములుగా ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖాలు తొలగగా సకల సంపదలు పొందేవాడి చాలా సంతోషించాడు. తత్ ప్రభుతి ప్రేణామాసే మాసే వ్రతం కృతం అది మొదలుకున్న బ్రాహ్మణుడు ప్రతిమాసం విడవకుండా హత్యావ్రతం చేస్తూ మొదలుపెట్టాడు. విధంగా ప్రతిమాసం హత్యావ్రతం చేయడం మూలంగా బ్రాహ్మణుడు మహేశ్వరుడు కాకుండా సకల పాపాలను నివృత్తి పొందినవాడి అంచెల్లో మోక్షం పొందాడు. ఈ ప్రకారంగా ఈ వ్రతం ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుల వల్లనే సకల ఆ దుఃఖాల నుంచి విముక్తి పొందుతారా అని చెప్పడం జరిగిందనమాట. సోదవాచ ఎవరు నారాయణో భక్తం నారదాయ మహాత్మనే తత్వరం వెప్పున మన తత్కథ అని. మరి అయితే ఇంకా ఎవరన్నా వ్రతం చేసుకున్నారా? మరి బ్రాహ్మణుడు చేసుకున్నాడు. బ్రాహ్మణుడు చేసుకున్న బ్రాహ్మణుడు వారికి ఎవరు చేసుకున్నారా అయినప్పటికల్లా అప్పుడు మళ్ళీ ఏం చెప్పాడు గురుడు, మహాత్మా ఆ బ్రాహ్మణుడి వల్ల మరి ఎవరు వ్రతం చేసుకుంటారో చెబుతా వినండి అని చెప్పాడు. ఉన్నారా మొత్తం ఎవరితో చెప్పిన చెబుతాం వినండి. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు మరి చాలా విభవంగా భక్తులతో వ్రతం చేసుకుంటున్నాడు. వ్రతం చేసుకుంటే బంధువులు స్వజనులు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ ఒక కొత్త కథ వింటూ వచ్చారు. ఏతస్మిన్ మందరే కాలే కవిత సమాగత అర్థంగా బ్రాహ్మణుడు వ్రతం చేసుకుంటే ఒక కాస్త కట్టెలు అమ్మేవాడు, కట్టెలకు జీవించుకునేవాడు. ఆ కట్టెలకు కావడి ఆ వీధిలో వచ్చి లోపలికి వచ్చి వ్రతం బ్రాహ్మణుడు చేసుకుంటున్నాడని చెప్పి నమస్కారం పెట్టి దూరంగా ఉండి చూస్తూ వచ్చాడు. ఆ కట్టెలు అమ్మేవాడు చాలా దప్పులతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు చేసినంతా చూచాడు. మహాత్మా మీరు చేసిన వ్రతమేమిటి, వ్రతం చేస్తే వచ్చేటువంటి బంధువేమిటి, ఏదో చెప్పాలని చెప్పి నమస్కారం చేశాడు. అప్పుడు బ్రాహ్మణుడు చెప్పాడు, సత్యనారాయణ చేదం వ్రతం సర్వే వ్రతం సత్ప్రభోజనే సర్వం ధనాత్మయాది సత్యవ్రతం అంటారయా. వ్రతం ఆచరిస్తే మన కోరికలు నెరవేరుతాయి, ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా ఘటనలో చాలా సంతోషించాడు. దాహం తీసుకున్నాడు, భోజనం చేసుకున్నాడు, ప్రసాదం తీసుకున్నాడు. మరి తర్వాత మన ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిపోయిన తర్వాత కట్లంలో అనుకున్నాడు, నేను కూడా తప్పనిసరిగా నాకు రేపు
ఈ కట్టెలు కావడి మోపు కాశీనగర్లో అమ్మితే ఎంత ధనం వస్తే ఆ ధనం అంతా దానికి వేయించి నేను కూడా చేసి సత్యవంతం చేసుకుంటా అని చెప్పి సంకల్పం చేసుకున్నాడు. ఆ మర్నాడు బయలుదేరితే ఆ కట్టెలకి మోపంతా కూడా అది గంధపు కట్టెలాగా విపరీతంగా అంతా వాసన రావడం మొదలుపెట్టింది. ఆ వీధంతా ఆ సుగంధ ద్రవ్యంతో మొత్తం ఆ వాసనతో ఆ వీధంతా ఉంటే ప్రతి వాళ్ళు కూడా పోటీ పడి ఎక్కడ వస్తుందో చూసి మాకు కావాలని చెప్పి చాలా వాడు పోటీ పడి దానికి అధిక ధనం పెట్టేవాడు కొనుక్కుని ఆ కట్టె మోపుడు తీసుకున్నాడు. దాంతో సంతోషించాడు. ఆ కట్టె అమ్మేవాడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కావాల్సినటువంటి అరటిపళ్ళు, చక్కెర, పాలు, మరి తర్వాత గోధుమలు కావాలని తీసుకున్నాడు. బ్రాహ్మణులు తెలుసుకున్నాడు. మధురత్నాలకు మొత్తం ఆహ్వానించుకున్నాడు. సత్యావంతం చేసుకున్నాడు. వ్రత ప్రభావం మూలంగా అతని మరి ధనాన్ని పుత్రికల్ని సంతోషపొందేవాడి జీవితాంత కాలం కూడా సకల సుఖాన్ని అనుభవించి అంచెల్లో సర్వలోకం పొందాడు. ఇది ద్వితీయోధ్యాయ సమాప్త. ఓం మంగళం శాసన పరైవరాచార్య పురోగమే పూర్వే రాజార్యై తత్తుదాయాస్తు మంగళం. సత్యవంతుడు ప్రజల్ని చాలా సుఖపెడుతూ ఉండేవాడు. ప్రజా పరిపాలన చేస్తూ ఉండేవాడు. బ్రాహ్మణులకు విశేషంగా ధనమిచ్చి చాలా సంతోష పెడుతూ ఉండేవాడు. అతని భార్య కూడా చాలా గుణవతురాలు, సౌందర్యవతి. ఆ దంపతులు నాడు భద్రశీల నగరీలో సత్యవంతం ఆచరించుకుంటారు. ఆ రాజు ఇట్లా వర్తం చేసుకుంటే సాధువుడు వైశ్యుడు అనంత ధనంలో మరి వ్యాపారం చేసుకుంటూ పడవ మీద వస్తూ వచ్చాడు. చుట్టుపక్కల ఇక్కడ మంది, మార్పురం, గుర్రాలు, ఏనుగులు మంది అంతా ఉన్నారు. రాజుగారు అంతా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఆ పడవను ఒడ్డు కట్టేసి తాను కూడా ఆ యొక్క మరి భద్రశీల ఉన్నటువంటి ఆ రాజుగారు అక్కడ సత్యావంతం చేసుకుంటే అక్కడ వెళ్ళి చూశాడు. చూసిన తర్వాత ఆయన వ్రతం చూశాడు. చూసిన తర్వాత సాధువు నమస్కారం చేసి కిమిదం గురుజయరాజన్ భక్తి యుక్తేన చేతసా ప్రకాశం గురు తత్సర్వం శ్రోతు ఇచ్చాపటం. ఓ రాజా, మీరు ఇప్పుడు చేసే వ్రతం ఏంటి? వ్రతం చేస్తే వచ్చే ఫలితం ఏంటి? నువ్వు చెప్పాలి సావధానం అంటే నమస్కారం చేసి అడిగాడు. అప్పుడు రాజు అని చెప్పాడు. పూజనం క్రియతే సోధో విష్ణు ఋతుదేశ వ్రతం చైత్యం పుత్రాది ప్రాప్తికం వైశ్వరుడు రాజుగారు, అయ్యా నాకు మరి సంతానం లేరు, సంతానం పొందడానికి సత్యవంతం చేసుకుంటున్నానయా అని చెప్పి ఆ వ్రతం ఎట్లా ఆచరించాలని అడిగాడు సాధువు. ఆ వ్రతం ఆచర విధానం కూడా చెప్పాడు. చెప్పిన వైశ్యుడు మరి రాజు చెప్పిందంత విని, రాజా నాకు సంతానం లేదు, నేను కూడా వ్రతం తప్పకుండా చేసుకుంటాను అని చెప్పేసి అక్కడ ప్రసాదం తీసుకున్నాడు. కూడా బయలుదేరాడు. తర్వాత వైశ్యుడు వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామాన్ని చేరుకున్నాడు. సత్యావంత ప్రభావం తన భార్య లీలావతి చెప్పాడు. అవి వింటుంటే మన సంతానం కలిసి తప్పనిసరిగా మనం కూడా సత్యావంతం చేసుకుందామని ప్రతిజ్ఞ చేశాడు. మరి అట్లా ప్రతిజ్ఞ చేసినప్పుడు కల్లా స్వామివారి తను సంతోషించాడు. మరి తర్వాత లీలావతి గర్భవతి మరో మాసంలో ఒక చక్కటి ఒక కుమార్తెని ప్రసవించింది. ఆ వయసు దంపతులు ఆ కుమార్తె కళావతిని పేరు పెట్టారు. అదన బుద్ధిగా పెరుగుతున్నారు. కళావతి శుక్లపక్ష చంద్రుల వల్ల దినతప్పున ప్రవర్ధమానంగా పెరుగుతోంది. అప్పుడు ఆవిడ లీలావతి లీలావతి స్వామినా మధురం పుణ్య నగరోత్పై కూడా సంకల్పితం మనం సంకల్పం చేశాం కదా, అప్పుడు వ్రతం చేసుకుందామని. వ్రతం చేద్దామంటే ఇప్పుడు కాదు, మన అమ్మాయి వివాహ సమయంలో అయితే జనం అంతా బాగా వస్తారు, చూస్తారు, అప్పుడు మనం చేసుకుందామని చెప్పి సమాధానం చెప్పి మళ్ళా వ్యాపారం కోసం పట్టణానికి వెళ్ళాడు. తర్వాత కొంతకాలానికి కళావతి ఎక్కువ వయసు వచ్చింది. అప్పుడు ఒక దూతను పెంచి నువ్వు అమ్మాయికి వెళ్లి తగులి వరుణ్ణి వెతుక్కురామని చెప్పాడు. ఆ సాధువు చెప్పడం వల్ల ఆ దూత వెంటనే కాంచనపురం పోయాడు. అక్కడ మంచి వయస్సుడిని, మంచి యువకుడిని, మంచి యోగ్యుడిని, వ్యాపార దక్షుడిని తీసుకొచ్చాడు. చూసినప్పుడు కల్లా చాలా మంచిగా కనిపించాడు. బాగా ఉన్నాడు, ఎంత బాగుందని చెప్పి సాధువు ఆ వయసు కుమారుడు తన కుమార్తెని కళావతి ఇచ్చి వైభవంగా, అంగరంగ వైభవంగా మరి ఆ వివాహం చేయడం జరిగింది. తతో అభాగ్యవశాత్తేన విస్మృతం వ్రతముత్తం వివాహమయే దస్యాస్తేనో ప్రభు. ఆనందంలో ఉండే వయస్సుడు సత్యానందం అప్పుడు చేద్దామన్నాడు, వివాహంలో చేద్దామన్న వ్రతం మర్చిపోయాడు. కొంత సత్యానందానికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఇతనికి భవిష్యత్తులో విపరీతంగా ఎంత కష్టాలు కలుగుతాక అని శాపం పెట్టాడు. అప్పుడు వ్యాపారంలో బహు నిపుణుడైన వయస్సుడు అనుతో కూడా బయలుదేరి వ్యాపార నిమిత్తం అక్కడ రత్నసారపురం వెళ్ళాడు. రత్నసారపురంలో చంద్రకేత అనేటువంటి మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయన సాధువు తన వ్రతం చేయకుండా వచ్చి సత్యనారాయణ స్వామి దారుణం కఠినం చాస్య మహాదుఃఖం భవిష్యత్తులో వీడికి విపరీతంగా దుఃఖాలు కలుగుతాయని శాపం పెట్టాడు. ఆ రోజున మరి ఆ రాజుగారి ధనాగారి నుంచి కొంతమంది దొంగలు పడి వాడు అక్కడ ధన ఎత్తుకుపోతున్నారు. వాడు మూటలు కట్టుకున్నారు. వాడు వెళ్తుంటే అక్కడ గంటల గణగణ మోగని రాజభట్లు చూశారు. వాళ్ళు వెంటనే పరిగెత్తుకొచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చారు. వాడు ఆ భయంతో ధనం మూటలు ఎక్కడ సాధువులు ఉన్నారో అక్కడ పెట్టేసి వాడు వెళ్ళిపోయారు. ఇక్కడ రాజభట్లు వచ్చారు.
ఈ సాధువులు అల్లుడిని చూశారు, ధనం కూడా చూశారు. వీడియో ఎవరని చెప్పి వాళ్ళ యొక్క పెడరెక్కలు కట్టేసి వాళ్ళని తీసుకొచ్చి రాజుగారి దగ్గర ప్రత్యక్ష పెట్టారు. రాజు చెప్పారు, అయ్యా ఇట్లా తీసుకొచ్చాము ధనాగారంలో ఇట్లా దొంగలు పడ్డారు వీళ్ళిద్దరూ మనకి తీసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు చేసినటువంటి దొంగతనం చేసిన డబ్బును దొరికిందని చెప్పేటప్పుడు కదా మీరు విచారించగలిగి వీళ్ళని కఠినంగా కారాగారంలో వీళ్ళకి ఏమీ అన్నం పెట్టకుండా నీళ్లు లేకుండా కఠినంగా బంధించడం చెప్పి పంపించేశాడు. ఇంకా విచారణ లేకుండా వాళ్ళు చెప్పదని చెప్పి ఇంకా వాళ్ళని అట్టగా తీసుకుని పడేశారు. వాళ్ళకి ధనం అంతా కూడా తీసుకుని రాజుగారి ధనాగారంలో మరి అభయ కలుపుకున్నారు. ఇది ఎట్లా ఉంటే మరి వాళ్ళ ఇంట్లో కూడా మరి సత్యనారాయణ స్వామి యొక్క ఆ ప్రభావం మూలంగా లీలావతికి రోగం వచ్చింది. మనోవిచారం కలుగుతుంది. తినడానికి తిండి కూడా లేదు. మరి కళావతి ఇంటింటికి వెళ్లి భిక్ష మీదకి వచ్చి ఆ లీలావతికి అన్నం పెట్టుకు వచ్చింది. ఈ ప్రకారంగా ఒక రోజు కళావతి వెళ్ళేటప్పటికల్లా ఒక సాయంకాలం కూడా ఒక బ్రాహ్మణి ఇంట్లో అంటే సజ్జవంతం చేసుకుంటారు. అప్పటిదాకా ఉంది, చివరిదాకా ఉండి మరి ప్రసాదం తీసుకుని భోజనం చేసి ఇంటికి వచ్చేటప్పటికల్లా లీలావతి అమ్మ ఇంటికి ఆలస్యంగా వచ్చేటప్పటికల్లా అమ్మ ఇట్లా ఒక బ్రాహ్మణి ఇంట్లో సజ్జవంతం చేసుకుంటున్నారు వాళ్ళు. అప్పటిదాకా ఉన్నాను, ఇప్పుడు ప్రసాదం భోజనం చేసి వచ్చేటప్పటికల్లా లీలావతి చాలా సంతోషించి మనం కూడా చేసుకోవాలి, చేయలేదు, మర్చిపోయాం, మన శక్తి ఎట్లా ఉంటే ఆ ప్రకారంగా చేసుకుందాం సంకల్పించేసి ఆ యొక్క మరి ఆ లీలావతి తనకున్నటువంటి శక్తిలోనే బంధువుని మిత్రులను ఎంచుకుంది. దైవభక్తు యజ్ఞానికి వ్రతం చేసుకుని ప్రభు మా అపరాధాన్ని క్షమించి నా భక్తాలుడు కూడా సుఖంగా ఇల్లు చేరా అని చెప్పి ఒక నమస్కారం పెట్టుకుంది. దాంతో లీలావతి యజ్ఞాన్ని వ్రతం చేయడం మూలంగా స్వామి సంతోషయ్యాడు. ఆ రాష్ట్ర చంద్రకేతు మహారాజు స్వప్నంలో సాక్షాత్కరించాడు. కారాగృహంలో అన్యాయంగా బంధించో వయసుని వాళ్ళిద్దరు కూడా గర్భనాథులు, వాడు దొంగతనం చేయలేదు, వాడు మొత్తం వదిలిపెట్టకపోతే నీ పుత్రుల్ని నీ రాజ్యాన్ని మొత్తం నాశనం చేస్తానని చెప్పి ఆ రాత్రి చంద్రకేతు మహారాజుకి ఆయనకి వచ్చేసి సత్యనారాయణ చెప్పడం జరిగింది. వెంటనే చంద్రకేతు మహారాజు మరి ఆ పుత్రుడు కూడా అందరినీ సభ చేశాడు. రాజులను మొత్తం మంత్రుల్ని పురోహితులను అందరూ చెప్పి రాజు తనకు వచ్చి కథ చెప్పాడు. చెప్పి వెంటనే ఆ వయసుని మరి అక్కడ ఉన్న కారాగంలో వాడు విడిచిద్దామని చెప్పి దూతలు పంపించాడు. వాళ్ళంతా విడిపించుకొచ్చారు. సాధువు అల్లుడు కూడా వడిగిపోతున్నారు. చెప్పి ఇంకా రాజుగారు ఏ శిక్షణ తీస్తాడో మరణ శిక్షణ తీస్తాడో ఏమవుతుందని చెప్పి అప్పుడు రాజు చెప్పాడు, మీరు నిజంగా నిరపరాధులు, మరి మీ మీద సత్యనారాయణ స్వామి అనుగ్రహం ఉంది, నేను పొరపాటు చేశాను, మీరు ఏమీ తప్పు చేయలేదని చెప్పి వాళ్ళకంతా అభ్యంగ స్నానం చేయించి మంచి వస్త్రాలు ఇచ్చి సంతోషపెట్టి అధికంగా వాడి సత్కారాలు చేసి వాళ్ళ దగ్గర తీసుకున్న ధనానికి ద్విగుణీకృతంగా రెట్టింపుగా ధనం ఇచ్చి ఇంకా మీరు వెళ్ళిపోవచ్చని చెప్పి వాళ్ళని సహాయించి అక్కడ పంపించి జరిగిందన్నమాట. ఇంకా రాజు వాళ్ళకి అనేక విధాలుగా గౌరవించాడు. తాను స్వాధీనం చేసుకున్న దానికి డబ్బుకి ద్విగుణీకృతంగా ఇచ్చి ఇంకా ఎక్కువ సంతోషపెట్టాడు. ఇంకా చంద్రకేతు మహారాజు మీరు ఇంటికి వెళ్ళండి, చక్కగా సుఖంగా వెళ్ళిపోయి చెప్పాడు. వయసు రాజు నమస్కరించాడు. వాడు సంవత్సరాలు వెళ్ళిపోయారు. దానాలు ఇచ్చారు, ఎవరు పోతున్నారు. కానీ సత్యనారాయణ స్వామి వీడికి ఎంత ధనం వచ్చింది, వీడు మార్పు వచ్చిందా లేదా అని చెప్పి వీళ్ళు పరీక్షిద్దామని చెప్పి ఒక త్రిదండి వేషంలో వచ్చాడు. వచ్చి వీళ్ళకి సన్యాస రూపంలో ఏమయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు వయసులారా, మీ పడవైంది ఏమున్నా అడిగేటప్పుడు కదా ఆ మాటలు వేస్తూ కనకవంతు ఉన్నారు కావడం వల్ల ఏమయ్యా నీకు మా పడవలో ఏముంటే నీకెందుకు అంటే ఆకులు అలాలు ఉన్నాయి, మీరు దాని ఆయుర్వేద మందులు తయారు చేసుకోవాలి, ఎక్కడి నుంచో పట్టుకొచ్చుకుని దానికోసం తీసుకొచ్చాం, మా దగ్గర ఏమైనా డబ్బులుంటే ఎత్తుకెళ్తాను అడుగుతున్నావు అని చెప్పి హాస్యంగా మాట్లాడితే రాస్తూ అని చెప్పి ఆ త్రిదండిగా ఉన్నటువంటి ఆ యొక్క సత్యనారాయణ దూరంగా ఒక రావి చెట్టు కింద పోయి కూర్చోవడం జరిగిందనమాట. సన్యాసి పోయిన తర్వాత మరి ఆ వయస్సుడు కాలకుర్చాలు తీసుకున్నాడు, పడవ ఎక్కాడు, పడవకి తెల్లబోయాడు. పడవలో బరువు లేదు, అక్కడ ధనం కూడా లేవు, ఆకులు అలా ఉన్నాయి, దుర్గంధం వస్తుంది, విపరీతంగా వాసన వస్తుంది లోపల. నన్ను మూర్చిపోయాడు, మూర్చిపోయి ఏడుస్తున్నాడు, నడుకుంటున్నాడు, గదగా కొట్టుకుంటున్నాడు. దాంతో వెంటనే అప్పుడు అల్లుడు అన్నాడు, మామా నువ్వు చాలా ఆయనకు అబద్దం చెప్పావు, మన దాంట్లో డబ్బు ఉంటే నువ్వు దుర్గంధం వస్తుంది ఇక్కడికి, ఆకులు అలారని చెప్పావు, అది చాలా తప్పుగా మాట్లాడింది నువ్వు వెళ్ళి ఇందరికి నువ్వు శాస్త్రాన్ని దండ ప్రమాణం చేసి నేను ఇట్లా చెప్పేది తప్పని చెప్పి ఒప్పుకుని నువ్వు ఆ ప్రకారంగా వెళ్ళమని చెప్పేటప్పుడు వెంటనే పరిగెత్తి ఏడ్చేవాడు వెళ్ళమని వెళ్లి స్వయం మీ శాస్త్రాన్ని దండ ప్రమాణం చేశాడు. ప్రభా నేను చాలా పొరపాటు మాట్లాడాను, నన్ను క్షమించాల్సింది, నన్ను కొద్దిగా రక్షించాల్సిన కదా. అప్పుడు అన్నాడు, సమయ నువ్వు సత్యాన్ని సమర్థం చేస్తాను నిలిసారి చెప్పావు, ఒకసారి చేసావా, నువ్వు మాటలో నిలకడలేదు, ధనం వస్తే మాట ధనం లేదో మాట మాట్లాడేటప్పుడు కదా. అప్పుడు అన్నాడు చూసే వయసుడు, ప్రభువు లోకమంతా కూడా సత్యనారాయణ స్వామి ఆయనతో ఉంది, బ్రహ్మ దేవతలు కూడా ఆయన గ్రహించారు, కానీ ఎంత వాడిని నాపై కరుణ చూపించు, నా యొక్క ధనం నాకు లభించేట్టుగా మార్గం చేయి, రక్షించు అనేక విధాలుగా ప్రార్థించాడు.
అందుకు సంతృష్టి స్వామి మరలా పడవలో భర్త ధనవంతా కూడా అక్కడ ఉండి చేసి అంతర్ధానం అయ్యాడు. తర్వాత వయసుడు పడవ చూసినట్టు కదా ధనవంతా కూడా యథాప్రకారంగా ఎక్కడిదక్కడ ఉండడం జరిగింది. సంతోషించాడు సత్యనారాయణ స్వామిని. మరి అనుగ్రహం మూలంగా ధనం సంబంధించినందుకు ఇప్పుడు సత్యనారాయణ స్వామి మళ్ళీ ఇంకోసారి మనసులో ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ యొక్క పురం వచ్చారు, వాళ్ళ రత్నపురం వచ్చాడు. అప్పుడు అల్లుడా ఇదే నగరానికి వెళ్లి ఇలా చూసి అమ్మా ఇప్పుడే ఈ భర్త అల్లుడు వచ్చారు, పడవ ఇప్పుడే చేరింది, సముద్రంలో ఇప్పుడే కట్టేస్తారు ఒడ్డు నుంచి చెప్పేటప్పటికల్లా ఇప్పుడు వాడు అక్కడ సత్యావతం చేసుకుంటారు లీలావతి కళావతి. వెంటనే కళావతి మరి అక్కడ చేసుకుంటే ఇల్లాలకు తొందర చేసి అమ్మా నువ్వు వెంటనే సత్యావతం పూర్తి చేసుకుంటా, నేను వెంటనే ముందు వెళ్తానని చెప్పి లీలావతి వెళ్ళిపోయింది. కళావతి మొత్తం సత్యావతం పూర్తి చేసుకుంది, ఆరతిచ్చింది, నైవేద్యం పెట్టింది, కానీ ప్రసాదం తీసుకోవడం మర్చిపోయి వెళ్ళిపోయింది గబగబా. అక్కడ పడవ కట్టేస్తుంది, పడవ మీద అల్లుడు ఉన్నాడు. ఇప్పుడు వెళుతున్నారు దగ్గరికి. ఈవిడ కళావతి ఎప్పుడైతే ప్రసాదం తీసుకోవాలో స్వామికి మళ్ళా వీడికి కోపం వచ్చేసింది. ఆ పడవ ముంచేశాడు మొత్తంగానే. అది ఆ పడవ సముద్రంలో మునిగిపోయింది. అందరూ కూడా దిగ్భ్రాంతి అయిపోయారు, అందరూ విశ్రాంతి వలన అయిపోయారు. ఇలా లీలావతి కళావతి విపరీతంగా ఏడుస్తున్నారు. కళావతి వెంటనే ఆ భర్త పోయాడని సతీ సహగమనం చేసేసి గాను తన భర్తతో పాటు కూడా తన తనువులంతా విడుద్దాం ఉద్దేశంతో ఇంకా పూర్తిగా ఉంది. ఇది చూసి వయస్సుడు తన మిత్రపోయాడు. చాలా ఎంతో చెప్పి సత్యనారాయణ మనసులో ప్రార్థన చేస్తున్నాడు. స్వామి ఇక్కడే నేను నీ పూజ చేసుకుంటాను, నన్ను నా అపరాధం క్షమించాల్సిందే, అంత సక్రమంగా జరగాలి. ఇప్పుడు ఆకాశవాణి నుంచి నీ దగ్గర మీ ఆవిడ మీ పిల్ల ఇద్దరు కూడా సత్యనారాయణ చేసుకున్నారు, పూజ చేశారు, బాగానే ఉంది, ప్రసాదం తీసుకోకుండా వచ్చారయా, అందుకని ఈ ప్రకారం జరిగింది చెప్పేటప్పుడు ఆకాశవాణి నుంచి ఎట్లా వార్త వచ్చింది. వెంటనే వెళ్లి కళావతి కొన పూజ చేసుకుని సత్యనారాయణ ప్రసాదం తీసుకొచ్చేప్పుడు గల యథాప్రకారంగా మరి ఆ పడవ పైకి తేలుంది. దాంట్లో అల్లుడు కనిపించాడు. అందరూ బాగా ఉన్నారు. ఇంకా వెళదాం నాన్న అంటేగా కాదని చెప్పి ఇప్పుడు అక్కడ హెచ్చామర్థం చేసుకున్నారు. అందరికి ప్రసాదం పంచిపెట్టారు. దాంతో స్వామి సంతోషించాడు. ఈ ప్రకారంగా మరి ఆ వయసుడు బ్రతుకున్నంత కాలం కూడా పౌర్ణమి తిథి ఎందు రవిశంకర మందు కూడా హత్యాసు వర్తం చేసుకుంటూ జీవితాంతం వరకు కూడా సకల సుఖాలు అభివృద్ధి అంచెల్లో స్వర్గం చేరాడు. ఇది చతుర్థ మహానారాయణ మాధవాయ గోవిందాయ విష్ణువాయ మధుదాయ త్రిపురాయ వామనాయ సీతరాయ వృషికేశాయ పద్మనాభాయ దామోదరాయ శంకరాయ వాసుదేవాయ పద్మనాయ అమృతాయ పురుషోత్తమాయ భోక్తాయ ఆనందమాయ సుందాయ ధ్యానాయ ఉపేంద్రాయ హరేయ శ్రీకృష్ణాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణాయ భావం సాంగత పరివార సమర్పయామి భూపాగ్నాపయామి దీపం దర్శయామి ధూపదీపం కాళిపడి సమర్పయామి నైవేద్యం సమర్పయామి సత్సంద్రోరేణ్యం భక్తో దేవస్థితే దేవన ప్రచోదయాత్ సత్యం తక్షణ ప్రచుష్యామి అమృతో దేవతాభ్యో నమః ఇది స్వతఫలం క్రియయామి ప్రాణయ స్వాహా ప్రాణయ స్వాహా ధ్యానయ స్వాహా ఉదయ స్వాహా సమయ స్వాహా బ్రహ్మణయ స్వాహా మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో హృద్ధాత్మం సమర్పయామి భోగి ఫలస్థ కర్పూరై నాగవళి ఎదలీతం మగ్నాత్మల సమాయుక్తం దాంపూర్ వేదించి దాంపూర్ అగ్నాం సమర్పయామి కర్పూర నీరాజంతర్పయామి దేవతాభ్యో ఆనంద కర్పూర నీరాజంతర్పయామి నీరాజంత ఆటమణి సమర్పయామి రమారమణ గోవిందో. చతుర్థోధ్యాయ సమాప్త. ఈ సోత మహావీర కళ ఇంకో చెప్తున్నాడు కళ మహేంద్ర. ఒకప్పుడు పొంగల్ పెట్టే రాజు ఉండేవాడు, అది కార్తీక మాసం. ఆయన ప్రజలకు అనుకుంటాడు కానీ మనోగర్వంతో సరే వాడు గొడవ కదా అని చెప్పి ఆయన స్వామివారి దగ్గరికి వెళ్తూ నమస్కారం పెట్టలేదు. అక్కడ వాడు గొడవలు పూర్తి చేసుకున్న తర్వాత వాడు ముందర ప్రసాదం నైవేద్యం పెట్టి ముందు రాజుగారికి కూడా ప్రసాదం తీసుకొని పెట్టి వాడు ప్రసాదం తీసుకున్నారు. రాజుగారి ప్రసాదం కూడా తీసుకోకుండా వచ్చేసాడు నగరాన్ని. దాంతో స్వామి చాలా ఆగ్రహోదకుడి ఆ యొక్క మరి ఆ తుంగభద్రుడు ఈ రాజు యొక్క రాజ్యంతో పాటుగా 100 మంది పుత్రులు అందరూ నాశనం చేశాడు. దాంతో రాజుగారు సిద్ధాంతం అయ్యాడు. నేను ఎంత పొరపాటు చేశాను, నేను అక్కడ స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోకుండా స్వామివారి నమస్కారం పెట్టుకోకుండా గౌరవ ఇచ్చారని ఆ ప్రకారం ఇస్తాను జరిగిందని చెప్పి మంది మార్గంతో మళ్ళా వెళ్లి మళ్ళా అక్కడికి అరణ్యంలోకి వెళ్లి అరణ్యంలో మళ్ళా ఆ గౌరవంతో కలిపి సత్యావతం చేసుకున్నాడు. యథావిధిగా దాంతో స్వామి సంతోషయ్యాడు, ఉత్సాహం చేసుకున్నాడు. మన సంతోషం కదా యథాప్రకారంగా ఆయనకి రాజ్యం వచ్చింది. ఆ పుత్రులంతా కూడా బాగా ఉన్నారు. అంతా ఉండి పెద్ద ఆధారం మన ధనవంతుడయ్యాడు, తన కష్టానికి విముక్తవాడయ్యాడు, పుత్రవంతుడయ్యాడు, రాజ్యం కూడా వచ్చి సుఖంగా ఉన్నాడు. అంచులో స్వర్గలోకం పోయాడు. మహాప్రభావమైన ఈ వ్రతాన్ని సత్సంతులు ఎవరు వింటారో, ఎవరు ఆచరిస్తారో, ఈ కథని భక్తులు ఎవరు వింటారో వాడు ధర్మవంతులు అవుతారు.
బంధనం ఉంటే బంధనం తొలగిపోతుంది, భయం ఉంటే భయం తొలగిపోతుంది. అట్లా అహింసాలు వదిలివాడు అవుతారు, వాడికి సంతలోక ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి సత్యామృతం ఆచరించిన మానవుడు సర్వవిధాల దుఃఖాలు విముక్తవుతాడు. కొంత సత్యామృతం చేయాల్సిన ఆవశ్యకతని, కొంత విధానాన్ని, కొంత యొక్క మహత్యాన్ని చెప్పానే అని చెప్పి సత్యాన స్వామి ప్రత్యక్ష ఫలమైంది. కలిగి సత్యాన స్వామి అంటారు భగవంతుడు. కొంత సత్యేశ్వరుడు అంటారు, కొంత సత్యనారాయణ అంటారు, కొంత సత్యం అంటారు, కొంత సత్యదేవుడు అంటారు. ఏ విధంగా మనం పిలిచినా, ఏ విధంగా పూజ చేసినా నానా రూప ధరో భూత్వ సర్వేషాభీప్సిత భవిష్యత్ కరో సత్య బొద రూపే సనాతన అని కలియుగంలో అనేక అవతరాలు గోపాల మంత్రి వాడి భక్తులు కాపాడుతున్నాడా వారి కోరికలు తెలుస్తున్నాడని చెప్పడం కూడా జరిగిందన్నమాట. ఈ ప్రకారంగా ఈ వ్రతం చేయడానికి ఎవరికైనా శక్తిగా ఉంటే, ఎవరైనా వ్రతం చేస్తే చూసినా భక్తులతో కథలైనా సత్యదేవుడి ప్రసాదం చేస్తున్నా గానీ అనుగ్రహానికి ప్రాప్తులై వాళ్ళ కష్టాలు తొలిగిపోయి సకల సంపదలు పోతాయి. ఇది స్కాంత పురాణే దేవాఖండ ఓం కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువాయ నమః, మధుసూదనాయ నమః, దక్షిణాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరుద్రాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అమృతాయ నమః, పురుషోత్తమాయ నమః, అలోక్రాయ నమః, నారసింహాయ నమః, యుక్తాయ నమః, జ్ఞానసాయ నమః, భూపేతాయ నమః, హరే నమః, శ్రీవత్సాయ నమః, శ్రీవృష్ణుడే నమః, స్వాంగత పరివార రమణ యజ్ఞాన స్వామి దేవతాభ్యో నమః, నానావిధ పరిమళ సమర్పయామి, ధూప్మాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపాగ్ని సమర్పయామి, నైవేద్యం నైవేద్యం పెట్టిన తర్వాత మహానైవేద్యం పెట్టారు తర్వాత పడ ఓం భూర్భువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్ పద్మకోశ ప్రత్యేకాశోశ్యాపదోముఖం అదోనిస్తస్యాందేనాభ్యాకర్తస్సర్వే జ్ఞానమాలాపురం భాగ్యశ్రుత్యసనగం కళావిత్తులబ్ధ్యాపర్శనం తస్యాం సూక్ష్మం దర్శనం సర్వం ప్రతిష్టం తస్మజ్జే జ్ఞానకృష్ణాప్యోముఖ ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం తద్గురో నమః అంతఃశరద్ భూతే గుహాయాం విశ్వమూర్తం విఘ్నస్వం వృట్కారస్వం ఇంద్రస్వం రుద్రస్వం విశ్వస్వం బ్రహ్మస్వం ప్రజాపతి సంతతాప ఆభోజ్యం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మశివో సదాశివో నారాయణ దేవాయ దేవే తందో విష్ణు ప్రచోదయాదు తద్గురునాయ మహాదేవాయ దేవే తందో రుద్ర ప్రచోదయాదు మహాదేవ భక్తే దేవే తందో లక్ష్మ ప్రచోదయాదు కాశ్యాంతః కవి కుమార్ దేవే తన్నో దుర్గి ప్రచోదయాదు తద్గురునాయ వకుసుందాయ దేవే తన్నో దంది ప్రచోదయాదు తద్గురునాయ జగముందాయ దేవే తన్నో నంది ప్రచోదయాదు తద్గురునాయ భూతనాయ ప్రచోదయాదు తద్గురునాయ మహాసేనాయ దేవే తన్నో స్వర్గ ప్రచోదయాదు లక్ష్మీ ఘేశ్వరదాయత్రయాం తిరంగధామేశ్వరీం దాసీభూత్సందేవంతాం లోకైక దీపాంకురం శ్రీమన్మంత ఘటాక్షం దేవత్ర గంగాధరాం సద్లక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి ప్రసన్న వరద వరాంకుశవాదంకారి భక్తి కమలాసనస్తాం పారాక్షపద్మాతనేతాభయహర్మాజగదీశ్వరితాం సర్వమంగళమాంగళ్యే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తే సప్తమిత ఆస్తాత్ర శ్రీరామనసావాజ్మక్తాత్ర సఖ్యే దేవి సరస్వతి వాజేనవతి ధ్యనా విష్ణోద్గౌరం ఏకపది ద్విపదీశ చతుష్పది అష్టాపది నవపది భౌ సహస్రాక్ష బలమేభ్యోన్ ఆకాశాత్ దేవతాం సమర్పయామి నమస్కారం సమర్పయామి యాని కాని పాపాని జన్మాంతర కృతాని జాస్వామి ప్రార్థన చేసుకోండి. అమోఘం పుడరీకాక్షం నృసింహం దైత్యసూదనం ఋషికేశం జగన్నాథం వాగీశం వరదాయకం చౌడంచ గుణాదీశం గోవింద గడోధ్వజం జనార్దనం జనానందం జానకీ వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్యా నారాయణ భయం ఫలం దుర్గమేశ్వరే ఘోరే సత్యున్నా పరిపీడితే విస్తారాయ సర్వే విస్తారిష్ట నామం జ్ఞాతాని సంకీర్తే నారాయణంతే వందేహం కామదం ప్రభుం కలయావిత్తం విత్తం చేన తస్మై స్వామి దేవతాయ నమస్కారం సమర్పయామి. ఇది ఫలం సమర్పయామి. యస్ముచ్చాతు నామోక్త్యా పూజాకృతేషు న్యూనం సంపూర్త్యాం యాతి సంచో విద్యంతం మంత్రహీనం క్రియాహీనం భక్తహీనం జనార్దన యత్ పూజితం మయా దేవ ధ్యానమానాన్ షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మా దేవతాభ్యో నమః. సుప్రీతో సుప్రసిద్ధో భగవాన్ శిరసాగృహామి శతమానం భౌతిదాయ పురుషదేంద్రేశ్వర్యేంద్రియేత్యేవ Moksha.